హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు శుభవార్త. హైదరాబాద్ జిల్లా మహిళా శిశు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖలో ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి అధికార నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 181 అంగన్వాడీ టీచర్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. వాటి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఐసిడిఎస్ కార్యాలయం పేరు అంగన్వాడీ టీచర్లు మొత్తం ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఐసిడిఎస్ చార్మినార్ ఎన్ని 40 ఉన్నాయి, 40 పోస్టులు ఉన్నాయి టీచర్లకి. నెక్స్ట్ గోల్కొండ పరిధిలో 27, ఖైరతాబాద్ 17, నాంపల్లి 38, సికింద్రాబాద్ 59. మొత్తం పోస్టులు ఎన్ని 181 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ దరఖాస్తు ప్రారంభ తేదీ చూసినట్టయితే 29/7 జూలై 29 నుండి, దరఖాస్తు ముగింపు తేదీ ఎప్పుడు ఆగస్టు 22 వరకు అయితే సాయంత్రం 5 గంటల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు ఏంటో చూద్దాం. తప్పకుండా ఇంటర్మీడియట్ అయితే ఉత్తీర్ణురాలై ఉండవలను. మరి వయసు 1/7/2026 అంటే జూలై 1 నాటికి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అభ్యర్థినులు తప్పనిసరిగా స్థానికంగా సంబంధిత వార్డు వాస్తవ్యులు, అంటే ఏ వార్డు వాళ్ళు వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హత. ఓకే, ఇప్పుడు చార్మినార్ పోస్టుల అప్లై చేసుకోవడానికి ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ విధంగా మీ కార్యాలయం చూసుకొని అప్లై చేసుకోండి. పోస్టుల వారీగా నిర్దేశించిన రోస్టర్ పాయింట్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే అర్హులు. నెక్స్ట్ ఎస్సీ అభ్యర్థుల విషయానికి వస్తే గ్రూప్ 1, 2, 3 రోస్టర్ పాయింట్ ప్రకారం ఎస్సీలకు కేటాయించిన రిజర్వ్డ్ పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థులు అందుబాటులో లేనట్టయితే ఆ పోస్టులను చట్టంలోని సెక్షన్ 3లో పేర్కొన్న విధంగా తదుపరి గ్రూప్లకు చెందినటువంటి ఎస్సీ అభ్యర్థులతో భర్తీ చేయడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ అభ్యర్థి పేరులో ఏమైనా మార్పు ఉన్నట్టయితే అది గెస్టెట్లో కానీ కోర్టు ఉత్తర్వులు కానీ ఉంటేనే ఆ అభ్యర్థిని పేరును పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మొబైల్ అంగన్వాడీ సెంటర్లుగా హైదరాబాద్లో 2 అంగన్వాడీ సెంటర్లు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఒకటేంటి ఎంబీ హట్స్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ చార్మినార్ మరియు జోషివాడి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ నాంపల్లి సెంటర్లను అయితే ఎంచుకోవడం జరిగింది. ఈ అంగన్వాడీ సెంటర్లకు సెలెక్ట్ అయ్యే అభ్యర్థులు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మేరకు సరుకులు ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం మరియు ఐసిడిఎస్ సేవలను ఇంటింటికి తిరిగి అందించవలసిందిగా ఉంటుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చే ఆదేశాలు కూడా పనిచేయవలసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని ప్రకారం ఈ కింద తెలుపబడినటువంటి వికలాంగులైన అభ్యర్థులకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వినికిడి పరికరం ఉపయోగించి వినగలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అంధత్వం ఉన్నప్పటికీ కూడా ఇతరుల సహాయం లేకుండా వీధులు నిర్వర్తించుకోగలిగిన వారు, కాళ్ళు చేతులకు సంబంధించినటువంటి అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా పూర్వ ప్రాథమిక విద్యను నేర్పుటకు పిల్లల సంరక్షణ కానీ ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అప్లై చేసుకోవడానికి ధృవ పత్రాలు ఏంటంటే పుట్టిన తేదీ, వయస్సు ధృవీకరణ, బర్త్ ఎస్ఎస్సి సర్టిఫికెట్, నెక్స్ట్ కుల ధృవీకరణ పత్రము, తహసీల్ ద్వారా తీసుకోబడింది కుల ధృవీకరణ పత్రము. నెక్స్ట్ విద్యార్హత ధృవీకరణ పత్రము అంటే ఇంటర్మీడియట్ మార్కుల జాబితా. నెక్స్ట్ నివాస ధృవీకరణ పత్రము, ఇది కూడా తహసీల్ ద్వారా తీసుకోబడింది, అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అంగవైకల్యం ఉన్నవారు మాత్రం వైద్యాధికారి ధృవీకరణ పత్రము తీసుకోవాలి. ఒకవేళ వితంతు అయినట్టయితే భర్త మరణ ధృవీకరణ పత్రము, లేదు ఒకవేళ ఆ పర్సన్ అనాథ అయితే మాత్రం అనాథ సర్టిఫికేట్, ఆర్ఫన్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే, దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు సూచనలు ఏంటంటే
ఎవరైతే దరఖాస్తు చేసుకున్న అంగన్వాడీ కేంద్రం యొక్క సంబంధిత ICDS ప్రాజెక్టు కార్యాలయంలో ఆగస్టు 23 నుండి ఉదయం 10:30 నుండి సెప్టెంబర్ 1, 2026 సాయంత్రం 5 గంటల వరకు అయితే తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రములను పరిశీలనకు సమర్పించాలి. ఓకే, సర్టిఫికెట్ వారికి సబ్మిట్ చేయాలి. మరియు దరఖాస్తుతో పాటు దరఖాస్తులో పేర్కొన్న అర్హతలకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కూడా 2 సెట్స్ జతపరిచి ICDS కార్యాలయంలో ఇవ్వవలను. ఓకే, ICDS ప్రాజెక్టు వారిగా ఖాళీల పూర్తి వివరాలు జతపరచడం అయింది. ఓకే, ఆన్లైన్లో అప్లై చేయకుండా, అంటే ఫస్ట్ మనం ఆన్లైన్లో అప్లై చేయాలి, ఆ తర్వాత మాన్యువల్గా ఇచ్చిన వాళ్ళకు దరఖాస్తులు అనేవి సబ్మిట్ చేయాలి. ఓకే, ఆన్లైన్లో అప్లై చేయకుండా మాన్యువల్గా ఇచ్చినటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పరిగణలోకి తీసుకోబడవు. అంటే 22 వరకు అప్లై లాస్ట్ డేట్ ఎంత? ఆగస్టు 22 వరకు కదా. 23 నుండి అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి ICDS ప్రాజెక్టు కార్యాలయంలో ఇవన్నీ సబ్మిట్ చేయాలి. లేదు ఆన్లైన్లో అప్లై చేయకుండా డైరెక్ట్ తీసుకొస్తే మాత్రం అవి పరిగణలోకి తీసుకోబడవు. ఓకే, ఈ నోటిఫికేషన్ పూర్తిగా రద్దుపరచడానికి కానీ మార్పులు చేయడానికి కానీ జిల్లా కలెక్టర్ గారికి పూర్తి అధికారం కలదు. ఓకే, ఇదండి ఏంటి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన సర్కారీ జాబ్ అప్డేట్స్ను డైలీ ఫాలో అవ్వండి. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.